చెన్నై అనుకుంటాను, చెన్నైలో కూటాలు పెట్టాడు. భక్త సింగ్ గారు కూటాలు పెట్టాడు. ఇటీవల ఒక దైవజనుడు చెప్తే విన్నాను, చాలా సంతోషం వేసింది నాకు. ఇట్లనే పగలు నైటు కూటాలు. ఆ రోజు ఆహారం లేదు, వచ్చిన ప్రజలకి ఆహారం లేదు. తడవకు వచ్చి అడుగుతున్నారంట, అయ్యగారు మరి ఆహారం వండేదానికి ఏమి లేవు, ఏదైనా ఏర్పాటు చేస్తారా అంటే, ప్రార్థన చేయండి అంటున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, చేయండి ప్రార్థన చేయకుండా అని. ఆయన పనిలో ఆయన ఉన్నాడు, కూటాల పనిలో. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం టయానికి ఫుడ్ రావాలి కదా. ఎప్పుడు మొదలు పెడితే అప్పటికి అయ్యిద్ది మీరు చెప్పండి. కనీసం 11 మొదలు పెడితే అయ్యిద్ది, 1:30-2 కల్లా ఒక కొలిక్కి వచ్చిద్ది. అసలు ఇంకా చెప్పాలంటే కొంతమంది ఇంకా 9 మొదలు పెడతారు. ఇంకా ఎంత పెందలాడే మొదలు పెడితే అంత తొందరగా రెడీ అయ్యిద్ది. వాళ్ళు 11 వచ్చారు, అయ్యగారు అన్నారు ప్రార్థన చేయండి అన్నాడు. ఇంతమంది జనం కూర్చుంటే ప్రార్థన చేయమంటాడు, ఏదో ఒకటి చేయాలంటే ఏం చెప్పట్లా. ఎందుకు ఏం చెప్పడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలా? డబ్బులుంటే తీసి ఇసిరేసాడు, తేపండి అని. లేవు. 12 వచ్చారు, ప్రార్థన చేయకుండా. ఏం చేయమంటారు? 1 గంటకు వచ్చారు, కూటం జరుగుతోంది, ఏంది? ఏం లేదు, ప్రార్థన చేయండి. ఏం చేయమంటావు? చివరికి ఎండింగ్లో వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంకా చేయడానికి ఏం లేదన్నారు. టైం అయిపోయింది సార్, ఇంకా చేయడానికి ఏం లేదండి, ఇప్పుడు మీరు ఇచ్చినా మేము వండేదానికి టైము లేదు అంటే ఆయన ఏం చిరాకు పడలా. పని అయింది, ఏర్పాటు చేయమంది ఆయన, ప్రార్థన చేశా, ఆయనే చూసుకుంటాడు, రిలాక్స్గా ఉండండి, కూటం అయిపోనియండి, ముగింపులోకి వచ్చింది కదా, అయిపోనియండి, ఆయనే చూసుకుంటాడు అంటున్నాడు. ఏంది ఆ ధైర్యం? ఒకసారి చెప్పండి మీరు, ఏంది అసలు ఆ ధైర్యం? అది అంతేకాదు, తన విశ్వాస నేత్రంతో నా దేవుడు శ్రీమంతుడని చూస్తున్నాడు, నా కోసం ఏ అద్భుతమైనా చేయగలడు, ఏ మలుపైనా తిప్పగలడని ప్రార్థిస్తా ఉన్నాడు, ఆత్మలో ప్రార్థిస్తా ఉన్నాడు. భక్తుల్ని ప్రార్థన చేయమని చెప్తున్నాడు, ప్రార్థన చేయండి. ఆఖరి నిమిషంలోనైనా నా దేవుడు అద్భుతం చేయగలడు అంటే. ఇక్కడ కూటాలు జరుగుతూ ఉన్నాయి, కూటంలో మధ్యాహ్న కాల కూటం అయిపోయింది, ఆమేన్ అన్నారు, ముగింపు ప్రార్థన అయిపోయింది. లారీ వచ్చి ఆగింది అక్కడ. లారీ అదేంది? ఒక ధనం